కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 11 దేశంలో విపరీతమైన అవినీతి ఏర్పడిందన్నారు చింతా మోహన్. 14.5 లక్షల కోట్ల రూపాయలు ఎన్పీఏ రుణాలను ఎన్డీఏ ప్రభుత్వం మాఫీ చేసిందని గుర్తు చేశారు. రుణమాఫీ కోసం 10% డబ్బు వసూలు చేసిందన్నారు. లక్షల కోట్ల అవినీతికి కారణమైన సూత్రధారులు, పాత్రధారులపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ ఆయన చేశారు. మొదటిది అవినీతి, రెండవది రాజధాని, మూడవది బనకచెర్ల, నాలుగవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల స్థితిగతులు, కోల్ స్కామ్, వీటి గురించి మనందరం విన్నాం, చూసాం, ఎండ్ రిజల్ట్ చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను. భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది. గత 11 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలను ఎన్పీఏలు అయ్యాయి. అన్ని 100 కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పీఏలు అయ్యాయి. కాదని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా, విమర్శించమని నేను అడుగుతున్నా. 10% తీసుకున్నారు 14.5 లక్షల కోట్ల రూపాయలు. మీరు అన్నారే 2G స్పెక్ట్రంలో ఇంతే ఆ రాజా భూజాలు. మరి ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా? ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఈ పరిస్థితుల్లో రాజధాని విషయంలో కొంత ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ